తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గాడ్స్ గ్రేస్ అంతా బాగున్నాను. గురు మార్పు అన్నది పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం ఇన్ జనరల్ గా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు స్పెసిఫికల్ గా ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, బిట్ పాజిటివ్ ఆర్ నెగటివ్, అండ్ వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ మనం ఈ 1 year పాటు సూచించగలుగుతాం, తెలియజేస్తే బాగుంటుంది సార్. షూర్, చేద్దాం. సో ముందుగా మేషరాశి నుంచి మొదలు పెడదామండి. మేషరాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో పెద్ద మార్పులు అనేది ఈ ఇయర్ జరుగుతుంది. ఎలాంటి మార్పులు అంటే, ఫస్ట్ విషయం, మీ జాబ్లో ఒక అంబిగ్విటీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ దాకా, ఈవెన్ టిల్ మే దాకా, May 22 దాకానే మీకు ఇలా జరుగుతుందా, ఈ జాబ్ వర్కౌట్ అవుతుందా, ఇక్కడ ఉండాలా, వదిలేయాలా, లేదంటే కొత్తగా వెళ్ళి స్టార్ట్ చేయాలా, లేదు బయటికి వెళ్ళిపోవాలా, కొత్త జాబ్, అసలు ఈ ఫీల్డే వద్దు, నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతాను, లేదంటే బయటికి వెళ్ళి సెటిల్ అయిపోతాను, అసలు ఇక్కడే వద్దు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో వెళ్తూ ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, గురువు మారడం వల్ల June 2 వచ్చే మార్పు నెక్స్ట్ 1 yearకి సాలిడ్గా ఒక డిఫరెన్స్ ఇస్తుంది. దాంట్లో మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో స్పెసిఫికల్గా జాబ్ పరంగా ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. ఓకే, జాబ్ వచ్చి విపరీతమైన చేంజ్. ఇన్ఫాక్ట్ ఫీల్డ్ డే మీరు కూడా మీరు స్టేట్ చేసినా చాలా మంచిది. ఓకే, మోస్ట్లీ బయట ఊరికి వెళ్ళాలి. మీరు సొంత ఊరు, పుట్టిన ఊరు నుంచి బయట స్టేట్, బయట రాష్ట్రం, చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇస్ ఇన్నెవిటబుల్. అలా వెళ్ళారు అంటే మీ లైఫ్లో జాబ్ పరంగా విపరీతమైన చేంజ్. 80% ఆఫ్ ద మేషరాశిలో పుట్టిన వాళ్ళు గ్యారంటీగా వచ్చి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే, అదేలాగా 80% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే మేషంలో ఉన్నాళ్ళో ఇక్కడ ఇండియాకి వచ్చి ఇక్కడ మీరు కొత్తగా వ్యవసాయం చేయడం కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం కానీ, ఇలాంటి విషయాల్లో మళ్ళీ కొత్తగా తీసుకురావడానికి ఛాన్సెస్. ఫార్మింగ్ వైపు రూట్స్ అండ్ ఇట్స్ అన్ ఆర్గానిక్. అందుకని గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు మోడీ గారు ఫర్టిలైజర్ యూజ్ చేయొద్దని చెప్పారు. మరి లాజిక్ ఇంతే. ఇఫ్ యూ అబ్జర్వ్ ద లైన్స్ వెరీ కేర్ఫుల్లీ, ఇట్స్ ఆల్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ అస్ట్రాలజీ. ఇదే జరగబోతుంది అని మనకు ముందరే తెలుస్తుంది. సో అందుకని విల్ బి కమింగ్ బ్యాక్ టు ద రూట్స్. అదేలాగా ఇప్పుడు ఇల్లు కొనడం అనేది ఖాయం. మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చిన్న ఊరు ఉత్తి పక్కన ఇల్లు, లేదంటే రివర్ పక్కన ఇల్లు, లేదంటే సముద్రం పక్కన ఇల్లు, ఇలా ఇల్లు కొనడం అనేది గ్యారంటీ. దాంట్లో ఇండివిజువల్ హౌసెస్ ఆర్ ద ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఫర్ దెమ్. అందుకని ఇండ్లు కొనడం అనేది గ్యారంటీగా మీకు జరగడం అనేది దర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్, 100% జరుగుతుంది. అదేలాగా 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్, కేసెస్ అండ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్షిప్ లో ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంతా సరి అయిపోతుంది. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా మెయిన్లీ యువర్ హస్బెండ్ అండ్ వైఫ్ అసలు 25 years గా మా హస్బెండ్ హౌస్ హస్బెండ్ గా ఉన్నారండి అని చెప్పినా హీ విల్ స్టార్ట్ జనరేటింగ్ మనీ, హీ విల్ స్టార్ట్ డూయింగ్. అంటే ఒక బేసిక్ చెప్తున్నాను, నాట్ టు డిగ్రేడ్, బట్ రియాలిటీ ఇలాంటి కేసు అసలు లేదు అన్న ఉంటే కూడా కొంతమందికి ఉంటారు. ఎవరైనా ఉన్నాయి. హౌస్ వైఫ్ అనేది మనం కామన్ గా మాట్లాడుతున్నాం. చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా మా ఆయన ఏం చేయడండి, నేనే ఎన్ని రోజులు కష్టపడాలి ఉన్నారు. అదేలాగా ఇప్పుడు హౌస్ వైఫ్ అనే సబ్జెక్టే మాట్లాడకూడదు. 80% పీపుల్ ఆర్ వర్కింగ్. అందుకని ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఈ అష్టమ స్థానానికి డైరెక్ట్ గా గురువు దృష్టి, అది ఉచ్చమైన దృష్టి ఉన్నప్పుడు హస్బెండ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. హస్బెండ్స్ కి ఒకవేళ ఏదైనా నెగిటివ్ గా ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, వేరే వేరే హ్యాబిట్స్ ఉన్నాయంటే ఆ హ్యాబిట్స్ నుంచి బయటికి వస్తారు. హస్బెండ్ ఒక ఫ్రెండ్స్ వల్ల మీ ఫ్యామిలీ చెడిపోతుంది అంటే అది దాంట్ నుంచి వాళ్ళు గ్యారంటీగా బయటికి రావడం. మెషినరీ ఓరియంటెడ్ ఇని ఒక జాబ్ దొరికి దాంట్లోకి వెళ్ళి సెటిల్ అవ్వడం. లార్జర్ మెషినరీ అని చెప్తాము. ఇప్పుడు కొంతమంది ట్రాక్టర్స్ డీలర్షిప్ కూడా తీసుకోవచ్చు. కొంతమంది చూసారంటే లార్జ్ స్కేల్ మెషినరీ, ఇప్పుడు వ్యవసాయం సంబంధించిన ఏ మెషినరీ తీసుకున్నా అది పెద్దగా సెలెక్ట్ అవడం. 80% ఆఫ్ ద మేషరాశిలో పుట్టిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ దొరుకుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీట్ క్లియర్ చేస్తారు. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడి యొక్క స్థానానికి డైరెక్ట్ గురువు దృష్టి ఉంది. సో దాని యొక్క ఛాన్సెస్ వచ్చి ఎక్కువ. అంటే నీట్ లో క్లియర్ చేయడం కానీ, సివిల్ సర్వీసెస్ లో క్లియర్ చేయడం కానీ. 80% ఆఫ్ ద మేషరాశి లో పుట్టిన వాళ్ళు ఈ ఇయర్ యూనిఫామ్స్ వేస్తారు. అంటే పోలీస్ యూనిఫామ్స్, IPS సివిల్ సర్వీస్ యూనిఫామ్స్, ఇట్లా లేదంటే విజిలెన్స్ లో కూర్చోవడం కానీ, సెక్రటేరియట్ లో జాబ్స్ దొరకడం కానీ, ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్స్ ఉంది. 10వ స్థానానికి డైరెక్ట్ గా మీకు గురువు దృష్టి ఉంది. అది ఉచ్చ భావంలో ఉన్న గురువు దృష్టి ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ లో మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అవుతుంది. మీ
ఇంట్లో మీ లేడీస్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంది, లేదంటే మీ వాట్ యు కాల్ అత్త వల్ల ప్రాబ్లం ఉంది, మీ అమ్మ వల్ల ప్రాబ్లం ఉంది అంటే అది అట్లా సెటిల్ అయిపోతుంది. వావ్. 10వ స్థానం అనేది బేసిక్గా అమ్మాయి వాళ్ళ అమ్మ, ఓకే. అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ మీకు అత్త అవుతారు కదా. సో పెళ్లి చేసుకునే అమ్మాయికి బేసిక్లీ అలాంటి ప్రాబ్లమ్స్, ఇంట్లో ఉన్న ఇన్లాస్ బేస్డ్ ఇష్యూస్ అంతా క్లియర్ అవుతుంది. ఒకవేళ వాళ్ళ హెల్త్ లో విపరీతమైన ప్రాబ్లం ఉంది, నేనే పక్క నుండి చూసుకుంటున్నాను, ఇట్స్ బీన్ క్వైట్ లాంగ్ టైం, నా లైఫే లేదు అన్న పరిస్థితిలో వాళ్ళ హెల్త్ చేంజ్ అవ్వడమో, లేదంటే ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావడము, ఇలా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దైవ అనుగ్రహం జాతకానికి చాలా ఎక్కువ ఉంది. దైవాధీనం అని చెప్తాం కదా, అది విపరీతంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే మేషరాశి వాళ్ళు బ్యాంక్స్ లో మీరు ప్లాన్ చేయాలి. ఇప్పుడు చాలా మంది IBPS రాశారంటే బ్యాంక్ ఉద్యోగులుగా గ్యారంటీగా మేషంలో పుట్టిన వాళ్ళు మారుతారు. ఏంటి, ఇంటి పరంగా, మీ ఫ్యామిలీ పరంగా, మీ ఫ్యామిలీలో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. ఎందుకంటే 12th భావంలో అంటే వ్యయస్థానంలో శని ఉన్నప్పుడు మోస్ట్లీ అవుట్ ఆఫ్ సర్వీసే మీరు. ఇంటి నుంచి బయటికి వెళ్ళడం, ఆఫ్ షోర్కి వెళ్ళడం, డెప్యుటేషన్ వర్క్ మీరు ట్రావెల్ చేస్తూ ఉండడం, లేదంటే ఇక్కడ ట్రై చేసినా అక్కడ ఇంకో చోటకి వెళ్ళడం, ఇలాగ తిరిగే ఇది ఎక్కువగా ఉంటుంది. అదేలాగే హెల్త్ చూసుకోవాలి. బేసిక్గా నిద్ర సరిగా రాదు, పాదం సంబంధించిన ఇష్యూస్ వస్తుంది ఇంట్లో. ఇలాంటి విషయాలు మెయిన్ గా మేషంలో పుట్టిన వాళ్ళు, లేడీస్ అయితే చెస్ట్, బ్రెస్ట్, బ్యాక్ ఈ 3 విషయాలు చూసుకోవాలి. జెంట్స్ అయితే పల్మనాలజీ అంటే లంగ్స్ పరంగా ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే కొంతమందికి లిపోమా లాగా రావాలి, కొంతమందికి లంగ్స్ లో ఏదైనా ఇష్యూస్ వచ్చి అది కంటిన్యూస్ గా దగ్గుతా ఉంటారు, ఆ ఇన్ఫెక్షన్ క్యూరే అవ్వదు. అప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎయిర్ మీ ఇంట్లో చెక్ చేసుకోవాలి. బికాస్ లంగ్స్ అంటే ఎయిర్ అంటే 100% కాంపౌండింగ్. సో అందుకని మీ ఇంట్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ ఎయిర్ చెక్ చేసుకోవడం, ప్యూరిఫైయర్స్ యూస్ చేసుకోవడం, గురు అంటే ప్యూర్ గా ఉండడం, అంతే ప్యూరిఫైయర్స్ మీరు ఇంట్లో యూస్ చేయడం, ఇలాంటి విషయాలన్నీ మనం ఎవరు చెప్పరు. మీరు చేసే చేంజ్ వచ్చి మీ హెల్త్ లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. చిన్న చిన్న చేంజెస్, చాలా చిన్న. అదే మరి అందరి ఇంట్లో గ్యారంటీ వచ్చి పశువు యొక్క నెయ్యి యూస్ చేయాలి, మీ ఆవు నెయ్యి యూస్ చేయాలి. ఏంటంటే మేషంలో ఉన్న వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో మంచి విషయాలు జరుగుతుంది. మీ ఇంట్లో ఒకటే విషయం, 4వ భావంలో గురు ఉచ్చబలం అయినప్పుడు మీ ఫ్యామిలీలో మీ పిల్లల పరంగా మీరు చాలా డిసిప్లిన్ గా ఉండాలి అని కొంచెం పుష్ చేస్తారు. అది మాత్రం మీరు చూసుకుంటే చాలు, పిల్లలు బాగా సెటిల్ అవుతారు. బట్ ఎక్స్ట్రీమ్ గా వాళ్ళకి ప్రెషర్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. 80% ఆఫ్ ద మేషంలో పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళ పిల్లలు బయటికి వెళ్తారు, అంటే ఆఫ్ షోర్ వెళ్ళడం, చదువు కోసం వెళ్ళడం, ఇలాంటి విషయాలన్నీ జరుగుతుంది. సో ఎలా చూసినా నేను ఒక కమర్షియల్ బడ్జెట్ ఫిలిం లాగానే ఈ మేషంలో పుట్టిన వాళ్ళకి చూస్తున్నాను. అంటే దే హ్యావ్ ఎ హ్యూజ్ గ్రోత్ ఇన్ కమర్షియాలిటీస్, ఫ్యామిలీ పరంగా, సంతోషం పరంగా కొంచెం తక్కువ ఉంది అనేది. అప్పుడు పర్సెంటేజ్ వైజ్ గా బేరీ చేయాల్సి వస్తే హ్యాపీనెస్ ని ఎంత పర్సెంటేజ్ వీళ్ళకి సూపర్ మా 70% హ్యాపీనెస్, 95% కమర్షియల్, అలా మనం డివైడ్ చేయొచ్చు. ఓకే. సో డబ్బు ఉంటే హ్యాపీనెస్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఐ షుడ్ నాట్ సే దిస్, బట్ డబ్బు ఉంటే చాలు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్. కానీ అందరూ డబ్బు ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. సో వీళ్ళకి, మేషరాశి వారికి ముఖ్యంగా ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు సార్? నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్, మేషంలో ఎవరు పుట్టినా సరే జీవ నదులు అని చెప్తాం. ఐ థింక్ దర్ ఇస్ అ పుష్కరం కమింగ్ అప్ ఇన్ ఆంధ్ర. అవునండి. అంటే గోదావరి పుష్కరం ఉందనుకుంటా. గోదావరి పుష్కరంలో స్నానం చేయడం. లేదు ఆ టైం చాలా కష్టం, వీక్ గా ఉంది అంటే మీరు ఏం చేయాలి, తుంగభద్ర నదికి మీరు వెళ్ళి స్నానం చేయొచ్చు. స్నానం చేసి అక్కడ ఉన్న రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి నమస్కారం చేసుకొని రావడం, ఆ పాదాన్ని దర్శనం చేసుకొని రావడం, పాసిబ్లీ థర్స్డే గురువారం రోజు వెళ్ళి దర్శనం చేసి రావడం, విపరీతమైన మార్పులు గ్యారంటీగా జరుగుతుంది. లేదు సార్ నేను ఇటు సైడ్ ఉన్నాను అన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ గోదావరి నది తీరంలో ఉన్న స్వామిని, ఏదైనా రాముడు గుడి, మీన భద్రాచలం లాగా మీరు దర్శనం చేసుకున్నారు అంటే మేషరాశి వాళ్ళకి అమేజింగ్ చేంజెస్ ఈ ఇయర్ గ్యారంటీగా జరుగుతుంది. బీ హ్యాపీ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.